హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారిని దేశ బహిష్కరణ చేయాలి అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. నిజంగా దేశ బహిష్కరణ చేస్తారా? అసలు ఈ న్యూస్ ఏ విధంగా వైరల్ అవుతుంది? ఎవరన్నారు దీన్ని? మరి దేశ బహిష్కరణ చేయాలంటే అసలు ఎటువంటి కండిషన్స్‌లో చేస్తారు? సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే దేశ బహిష్కరణ చేయాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ లీడర్స్. మరి దీన్ని ఏ విధంగా చూస్తారంటారు? అంటే ఇది ఒక పొలిటికల్ కామెంటే, కాకపోతే దీనిపైన చర్చ అయితే జరుగుతుంది. ఈ విధంగా కామెంట్స్ ఎందుకు ఇస్తారు? అసలు దేశ బహిష్కరణ చేసేంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పేసి మీరేం చెప్తారు దీని గురించి? ఈ కామెంట్ టీడీపీ వైపు నుంచి బలంగా వస్తున్న మాట. అంటే ఆయన ఏదో తప్పు చేశాడు, ఆయన్ని బహిష్కరించాల్సిందే అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఈ ఏదైతే తిరుపతి లడ్డు విషయం ఉందో, ఈ విషయాన్ని రోజు రోజుకి దాన్ని చినిపి చాటంత చేశారనమాట. ఇంకా ఇది అవుతూనే ఉంటుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తిరుమల పర్యటన జగన్ రద్దు చేసుకున్నాక ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇంకా పెరుగుతుంది, పెద్ద వివాదం అవుతుందని నేను నిన్న చెప్పడం జరిగింది, నువ్వు ఆల్రెడీ అడిగినప్పుడు. అది అనుకున్నట్టుగానే అయింది. మనం ఏదైతే ఊహించామో అదే అయింది. ఈ పర్యటన రద్దు అనేది జగన్ వాళ్ళ మీద నెపం నెట్టేశాడు, ప్రభుత్వం మీద. అంటే ప్రభుత్వం నాకు నోటీసులు ఇచ్చింది, మీరు రావడానికి వీల్లేదని నోటీసులు ఇచ్చింది, కాబట్టే నేను ఆగిపోయాను అని చెప్పేసి ఆయన అన్నాడు. కానీ డిక్లరేషన్ ఇవ్వాలి, మరి దానికి డిక్లరేషన్ ఫామ్ ఏమన్నా పూర్తి చేసి ఆయన చూపించాడా? చూపించలేదు. సో దీన్ని బట్టి జగన్ మాటల్లోనే కొద్దిగా తేడా ఉందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ నోటీస్ ఇచ్చాను అని చెప్తే సరే, నోటీస్ అయితే ఇచ్చారు, ఆ నోటీస్ అన్న చూపించాడా? చూపించలేదు. పోనీ డిక్లరేషన్ నేను చేశాను అయినా నన్ను రానివ్వలేదు అని డిక్లరేషన్ ఏమన్నా ఫామ్ చూపించాడా? అది చూపించలేదు. ఏమీ చూపించకుండానే ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు. సో ఇది రాజకీయపరమైన వ్యాఖ్య అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇలా ఉంటే ఇప్పుడు వచ్చేసి దానికి ప్రభుత్వం నుంచి విమర్శలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్లో ఏది కూడా ప్రూఫ్తో లేదు కాబట్టి దాన్ని కరెక్ట్గా పట్టుకున్నారు వీళ్ళు. ఎటువంటి అవకాశం జగన్కి ఇవ్వలేదు. ఇక చంద్రబాబు గారు ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతూ, మేము నోటీసులు ఇచ్చామా, ఏది చూపించు అన్నారు. ఈయన ఏం చూపిస్తాడు? ఉంటే కదా చూపించడానికి, నోటీసులు ఇవ్వలేదని క్లియర్ అక్కడ. రెండోది వచ్చేసి హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారు, దేశ బహిష్కరణ వ్యాఖ్యలు. ఆవిడ ఏమన్నారంటే, ఈ లడ్డు వివాదం ఈ స్థాయికి వచ్చిందంటే జగన్ చేసిన తప్పుల వల్లే, వాళ్ళ ప్రభుత్వం తప్పుల వల్లే. మేము నోటీసులు ఇచ్చామన్నారు, నోటీసులు మరి ఎక్కడ ఇచ్చాము చూపించండి, మీరు డిక్లరేషన్ ఇచ్చి రండి చూద్దామని చెప్పేసి ఆవిడ సవాల్ చేశారు. ఈ సవాల్లో భాగంగా ఈ విధంగా హిందువులకు అపచారం చేసి ఈ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు ఈయన ఏం చేయాలి, ఇటువంటి అబద్ధాలు చెబుతున్నందుకు ఏం చేయాలి, దేశ బహిష్కరణ చేయాలి కదా అని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే ఆవిడ ఉద్దేశం ఆ విధంగా బయటపెట్టారు. అయితే దేశ బహిష్కరణ చేసే హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర బహిష్కరణ మాత్రమే చేయగలుగుతాయి, ఓకే, దేశ బహిష్కరణలు చేయలేవు. కాకపోతే ఆవిడ వ్యాఖ్యలు ఏంటంటే ఆయన మీద ఆ స్థాయి కోపాన్ని ప్రదర్శించడం కోసం ఆవిడ ఆ మాటలు వాడారు. దీంట్లో భాగంగా అసలు జగన్ మానవత్వమే నా మతం అంటాడు, ఆయన మతం ఏంటనేది అందరికీ తెలుసు, ఆయన తల్లిని చెల్లిని చూస్తేనే తెలుస్తుంది అన్నారు. అంటే ఆవిడ అన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరిని ఆయన దూరం చేసుకున్నాడు, ఇదేనా ఆయన మానవత్వం అనేది ఆవిడ ప్రశ్న. సో ఈ టైప్లో మాట్లాడారు ఆవిడ. అయితే ఇక్కడ జగన్ డిక్లరేషన్లో తన మతం పేరు చేర్చాల్సి వస్తుంది కాబట్టి ఆగిపోయాడు, దాన్ని కవర్ చేయడానికే మానవత్వం నా మతం అన్న పదం తీసుకొచ్చాడు అనేది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం. ఓకే. అయితే దీంట్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు, జగన్కి దేశ బహిష్కరణ అనే వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ శ్రేణిలో బాగా హర్ట్ చేస్తున్నాయి. సో వాళ్ళు తిరిగి కౌంటర్ వేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు అనమాట. ఇందులో నిజానికైతే ఇటువంటివి జరుగుతాయా అంటే జరిగాయి, మన దేశంలో జరిగాయి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. గతంలో కత్తి మహేష్ గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో లేకపోతే వేరే కొన్ని హేతుబద్ధమైన ఆలోచనలతో విమర్శలు చేసినప్పుడు ఆయన ఏం చేశారంటే, తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన్ని నగర బహిష్కరణ చేశారు. నగర బహిష్కరణ చేసి ఏం చేశారు, నగర బహిష్కరణ కూడా రాష్ట్ర బహిష్కరణలాగా తయారైంది. అది తీసుకెళ్లి విజయవాడలో వదిలిపెట్టారు. మీరు మళ్ళీ ఆ బహిష్కరణ అయిపోయేంత వరకు రావద్దు అని చెప్పేసి 100 రోజులో 110 రోజులో బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి అడుగుపెట్టాడు, హైదరాబాద్కి, కత్తి మహేష్ గారు. అంటే ప్రభుత్వాలు ప్రశ్నల్ని తట్టుకోలేక అసలు భరించలేని పరిస్థితికి వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటివి చేస్తుంటారు. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఆ కేసులో అయితే అదే జరిగింది. ఓకే. అంటే అధికారం ఉన్నప్పుడు మనం ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు ఈ పద్ధతుల్లో వెళ్తారనమాట. ప్రజాస్వామ్య దేశంలో అసలు బహిష్కరణలు ఏంటి? నిజానికైతే అటువంటి ఉండవు, మరీ సంఘ విద్రోహ శక్తిగా ఉంటే తప్ప. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే బహిష్కరణలు అనేవి ఫూలిష్నెస్. ఇటువంటివి జాతీయ స్థాయిలో కూడా గమనిస్తే ఒక నాయకుడు, ఒక మత నాయకుడు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అతను కొన్ని వ్యాఖ్యలు చేశాడు, మతానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన బాగా పాపులర్ అనమాట, ఒక ప్రీస్ట్ లాగా ఒక మంచి పాపులర్ ఒక మతానికి సంబంధించి.
వ్యాఖ్యలు చేసిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేస్తే అతను ఇండియా నుంచి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ అలాగే టర్కీ ఇటువంటి కంట్రీస్లో తలదాచుకున్నాడు. ఇప్పటికీ కూడా తిరిగి రాలేదు. వస్తే అతను అరెస్ట్ చేస్తారని. ఇది ఒక రకమైన తనకు తాను విధించుకున్న బహిష్కరణ లాంటిది. ఓకే. ఇటువంటి సంఘటనలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒకసారి ఇండియాని పాకిస్తాన్ చేసేస్తామని మాట్లాడితే ఆయన మీద నిషేధం విధించారు. ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి గతంలో. కాబట్టి జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రతిపక్ష నాయకుల మీద పనిగట్టుకొని చేయడం అనేది ఉండదు. ఇది కేవలం రాజకీయ రగడ కోసమే రచ్చగొడుతున్నారు అనేది అందరికీ తెలుస్తుంది. అసలు ఇష్యూనే తీసుకొని ఇన్ని రోజులు దీన్ని పెంట చేసి వదిలిపెట్టారు. ఇంకా అది పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. జగన్, చంద్రబాబు ఇలాగే ఉంది ఈ ఇష్యూ. ఇంకా ప్రజలకి మతపరమైన ఇది పులుముకోలేదని చెప్పి ప్రభుత్వం అలాగే ప్రతిపక్షం నుండి బాధపడుతున్నట్టుంది. సడన్గా జగన్ ఇంకొక యాంగిల్ తీసుకొచ్చాడు. దళితులని గుళ్ళల్లోకి రానివ్వట్లేదు, తిరుమల దేవస్థానానికి రానివ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక యాంగిల్ నిన్న మాట్లాడాడు ఆయన. అంటే వాళ్ళ వ్యాఖ్యలకి ట్విస్ట్ చేయడం కోసం ఆయన ఇన్ని రోజులు వెతికితే దొరికిన అవకాశం ఇది. ఓకే. దళితులు అనే ఇది. సో దీన్ని వాడాడు. ఇలా వాడేసరికి మళ్ళీ దీన్ని దళితులకు చుట్టుకుంటే ఇది వేరే వివాదంగా మారుతుందని చెప్పి చంద్రబాబు గారు వెంటనే జాగ్రత్త పడి ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన అంటున్నారు, ఎందుకు మధ్యలో దళితులను తీసుకొస్తున్నావు, దళితులకి ఎందులో ప్రవేశం లేదని ఎవరన్నారు, అనేక మంది దళితులు వస్తున్నారు కదా అని చెప్పేసి మరోవైపు ఆయన మాట్లాడడం జరిగింది. ఇట్లా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మతాన్ని లాగటము, దళితులని లాగటము, లేకపోతే కులాన్ని లాగటము, అవకాశం ఉన్నంత వరకు మతాన్ని తీసుకొచ్చేసి ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా చాలా వరకు భ్రష్టు పట్టించారు. నిజం చెప్పాలంటే ప్రజలందరూ ఆశిస్తున్నది ఒకటి, ఆ సిట్టు వేశారు, ఇక నోరు మూసుకొని ఉండొచ్చు కదా, దాని మీద తీర్పేదో వస్తుంది కదా. కేవలం రెచ్చగొట్టే యాంగిల్లో తప్ప ఇది మరొక యాంగిల్లో వెళ్ళట్లేదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ప్రమాదకరం కూడా. మతాల పరంగా ప్రజలను హర్ట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఒక అలజడులు చెలరేగితే ఎవరు చాపాలి, అక్కడ ఒకరినొకరు కత్తులు దూసుకుంటే ఎవరు ఆపాలి. ఇటువంటి నార్త్లో బోలెడు చూసాం మనం, హైదరాబాద్లో కూడా అనేకం చూసాం. అటువంటి జరగకూడదనే కదా ఇప్పటిదాకా అందరూ ఆశించేది. సో భారతదేశ స్ఫూర్తిగా దెబ్బపడే వ్యాఖ్యలు అనమాట ఒకరినొకరు వీళ్ళు దూషించుకోవడం. ఇది ఖచ్చితంగా తప్పు పట్టాలి. ఓకే. సో ఇది ఇందులో ఉన్న పరిస్థితి. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు స్టార్ట్ అయిపోయాయి ఈ విషయంలో. అది పవన్ కళ్యాణ్ మరి సెల్ఫ్ చెక్ చేసుకుంటాడా లేదా చూడాలి. వైసీపీ చేస్తున్న క్వశ్చన్లు అయితే లాజికల్గానే ఉన్నాయి కొంతవరకు. వాళ్ళు అడుగుతున్నవి బాగున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ మరి డిక్లరేషన్ ఇచ్చారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలోనే బాప్టిజం తీసుకున్నాను అని చెప్పేసి గర్వంగా ప్రకటించుకున్నాడు. క్రిస్టియానిటీలో బాప్టిజం అనే ఒక రిచువల్ అనేది చాలా ప్రాధాన్యత కలిగింది. సో అది నేను తీసుకున్నాను అని చెప్పేసి ఆయన గతంలోనే చెప్పాడు. సో మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడా అని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం లేదు. అదేవిధంగా గతంలో వచ్చిన ఎవరైతే గవర్నర్ గారితో కలిసి వెళ్ళారు. సో గవర్నర్ మోదీ గారు వెళ్ళినప్పుడు అబ్దుల్ నజీర్ అనుకుంటా, ఆయనతోటి డిక్లరేషన్ ఇప్పించారా? దాంతోపాటు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు, ఆయనతోటి ఇప్పించారా? సో వీళ్ళందరితో ఇప్పించకుండా సడన్గా ఇప్పుడు జగన్ మాత్రమే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అనేది వీళ్ళు చేస్తున్న ప్రశ్న. సరే, రూల్ అనేది ఒకటి ఉంది, అప్పుడు అమలు పరచలేదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈయన అధికారంలో లేడు కాబట్టి అమలు పరుస్తున్నారు. అమలు పరిచే రూల్ విషయంలో సమస్య ఏంటి? మీరు పాటించవచ్చు కదా, రూల్ ఈజ్ రూల్. సో పాటించడం తప్పేం లేదు. ఇలా అయితే దీంట్లో పవన్ కళ్యాణ్ మీద వచ్చిన క్వశ్చన్ బాగా ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే ఇదే ఆయన మతానికి సంబంధించి, ఆయన వైఫ్కి సంబంధించి ఆ క్రిస్టియానిటీ అని చెప్పేసి అది తీసుకొచ్చారు. ఇదంతా కూడా ఒక యాంగిల్. అయితే మనం గమనిస్తే ఇంకోటి కూడా ఉంది. సనాతన ధర్మానికి నేను ప్రతినిధిని, లేకపోతే మేము ధర్మాన్ని కాపాడుకుంటాం, ధర్మం కోసం చచ్చిపోతానన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన రెండో కొడుకు పెట్టిన పేరు, ఆ పేరు అనేది మీరు చూడండి ఒకసారి, మార్క్ శంకర్ పవనోవిచ్. చూస్తే వీళ్ళ మొత్తం అందరి పేర్లు చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అఖిలానందన్ వచ్చేసి ఒక జపనీస్ డైరెక్టర్ పేరు నుంచి తీసుకొని పెట్టాడు, అది ఓకే, ఆయన అభిమానం. అకిరా కురోసావా పేరు నుంచి పెట్టాడు. అలాగే ఈ ఎవరైతే ఈ రష్యన్ వైఫ్కి కలిగారో అన్నా లెజ్నోవా గారికి, ఈ పిల్లలిద్దరికీ కూడా పెట్టిన పేర్లు పోలినా ఒకటి, రెండోది వచ్చేసి మార్క్ శంకర్ పవనోవిచ్. ఈ పేర్లను గమనిస్తే ఆయన సనాతన ధర్మం ఏంటనేది అర్థమవుద్ది. ఇక్కడ మార్క్ అనే పేరే క్రిస్టియానిటీకి సంబంధించిన పేరు. నిజానికి బైబిల్ చాప్టర్స్ రాసిన వాళ్ళు ఆయన కూడా ఒకరు. సో ఈ పేరును మరి కొడుకు ఎందుకు పెట్టారు? వాళ్ళు చర్చికి వెళ్తారు, అది కూడా తెలుసు. మరి ఏది ఆయన సనాతన ధర్మం? ఆయన పెట్టిన పేరే కదా, తనకై తన పేరు పెట్టుకోడుగా. సో మరి ఇవన్నీ కూడా తీస్తే తన కుటుంబం విషయంలో అనేక సార్లు తానే రకరకాల మాటలు మాట్లాడుతూ వచ్చారు. కాసేపు ధర్మాన్ని పాటించామంటారు, కాసేపు పాటించలేదు, కులాలు కాదు మతాలు కాదు అంటారు.